ఇక రేపటికి హాలిడేసా? ఇక టార్చరా ఇంట్లో? ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా. ఉప్పు కప్పు రమ్ము, ఒక పోలిక రెండు. పురుషులందు ఉన్నట్టేమో నరేష్, మధ్యలో సన్నీ, సన్నీ ఇంకా ఒక అమ్మాయి. అయితే నాకు లైవ్ లో దొరికింది. మన సబ్స్క్రైబర్ పంపించారు. నాన్న చూడనీయండి. మీ డాడీని ఎట్లా టార్చర్ చేస్తారు? అన్న పాపానికి ఇంట్లో అట్లాంటి బాధ ఎవరికి పడదు. అది తెలియదు మాకు. ఇప్పుడు ఎందుకు మేము ఇట్లా చేస్తామని ఇప్పటికీ బాధపడుతున్నాం అన్న. అయ్యో అనుకున్నా ఇప్పుడు వస్తాడా అనుకున్నా. ఈ వీడియోలో ఇమ్రాన్ అన్న తన టీం సభ్యులైన ఇర్ఫాన్, సల్మాన్, సన్నీ మరియు గంగులతో కలిసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంతో సరదాగా గడిపిన క్షణాలను మనం చూడవచ్చు. ముఖ్యంగా ఇర్ఫాన్ పరీక్షలు రాసి ఇంటికి వచ్చిన సందర్భంగా అతను స్కూల్లో నేర్చుకున్న రైమ్స్ మరియు శరీర భాగాల పేర్లను ఇమ్రాన్ అడగడం, దానికి ఇర్ఫాన్ తనదైన శైలిలో ఫన్నీగా సమాధానాలివ్వడం ఎంతో నవ్వు తెప్పిస్తుంది. అదే సమయంలో ఇమ్రాన్ తన చిన్ననాటి స్కూల్ మరియు ట్యూషన్ రోజుల్లో చేసిన అల్లరిని పంచుకుంటూ ఒకసారి ఫీజు కట్టడానికి తన తండ్రి స్కూల్కి వస్తే తాను స్కూల్ ఎగ్గొట్టి బయట తిరిగిన ఘటనను ఎంతో ఎమోషనల్గా వివరించారు. తన తండ్రి పడ్డ కష్టాన్ని గుర్తించలేకపోయానని చెబుతూ ఆ రోజు తండ్రి బెల్టుతో కొట్టిన దెబ్బలు ఇప్పటికీ గుర్తున్నాయని, అప్పటి క్రమశిక్షణ తనను ఎలా మార్చిందో పంచుకున్నారు. చదువు విలువను తెలియజేస్తూ పిల్లలు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని కోరుతూని పాత పద్యాలైన ఉప్పు కప్పురంబు మరియు సుమతీ శతక పద్యాలను అప్పజెప్పమని తన టీంని అడగగా వారు తడబడుతూ చెప్పడం చాలా హాస్యంగా సాగింది. గణిత సూత్రాల గురించి అడిగినప్పుడు వారి మధ్య జరిగిన చర్చ సరదాగా ఉండటమే కాకుండా సన్నీ మరియు గంగులు తమకు తెలియకుండా బయట ఎవరితో తిరుగుతున్నారో ఇమ్రాన్ కనిపెట్టి సబ్స్క్రైబర్లు పంపిన ఫోటోలను చూపిస్తూ వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం వీడియోలో హైలైట్గా నిలిచింది. సాయి అన్న మరియు ఇమ్రాన్ కలిసి ఒక గొడవ విషయంలో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన కథను చెబుతూ అక్కడ లాకప్లో దొంగల మధ్య పడ్డ ఇబ్బందులను ఎంతో హాస్యంగా వివరించారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా చదువుకునే వయసులో చదువుకోకపోతే తర్వాత ఎంత బాధపడాల్సి వస్తుందో తన స్వంత ఉదాహరణలతో అందరికీ